బీహార్ రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయా? బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఒకవేళ నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తే బీహార్లో ఎన్డీఏ కూటమి తరపున కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు నితీష్ పట్టుదల కారణంగా బీజేపీకి సీఎం పదవి దక్కలేదు. కానీ తాజా పరిణామాలతో బీహార్ రాజకీయాల్లో ఒక శకం ముగిసి కొత్త అధ్యాయం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీహార్కు కొత్త సీఎం రాబోతున్నారు. 20 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న నితీష్ ఇక రాజ్యసభకు వెళ్తున్నారు. కొత్త సీఎం ఎవరు అన్న దానిపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 2 దశాబ్దాలుగా బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం చాటిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలని ప్రకటించడం రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారింది. దీంతో బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ సగం ముగిసినట్లయింది. సోషల్ మీడియా వేదికగా స్పందించిన నితీష్ కుమార్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతోనే ఇంతకాలం రాష్ట్రానికి సేవ చేసే అవకాశం దక్కిందన్నారు. అభివృద్ధి దిశగా బీహార్ కొత్త ప్రమాణాలు సృష్టిస్తోందన్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక మరో ఆసక్తికర కోణం కూడా ఉంది. తన రాజకీయ జీవితంలో ఒక ప్రత్యేక రికార్డు సాధించాలనే కోరికే ఈ అడుగు వేయడానికి కారణమని నితీష్ వెల్లడించారు. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి, లోక్సభ సభ్యుడిగా ఇప్పటికే పనిచేసిన ఆయన ఇప్పుడు రాజ్యసభకు వెళ్లి 4 సభల సభ్యుడిగా నిలవాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే నితీష్ కుమార్ నిర్ణయంతో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై భారీ ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, రాష్ట్ర మంత్రి దిలీప్ కుమార్ జైస్వాల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే సీఎం ఎంపికలు బీజేపీ తరచుగా సర్ప్రైజ్ నిర్ణయాలు తీసుకుంటుందని పేరుంది. ఈసారి ఏమైనా జరగచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ సీఎంల తెరపైకి వచ్చిన ఉదంతాలు ఉదాహరణగా కూడా చెప్పుకుంటున్నారు. దీంతో చివరి క్షణంలో కొత్త పేరు వెలువడినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లే నిర్ణయం బీహార్ రాజకీయాల్లో పెద్ద మార్పుకు నాంది కావచ్చని భావిస్తున్నారు. బీహార్ రాజకీయాల్లోకి తన కుమారుని తెరపైకి తెస్తున్న నితీష్ కుమార్ తాను ఢిల్లీకి వెళితే బీహార్లో ఎలా తన పార్టీని, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఎత్తులు వేస్తారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నితీష్ ఎప్పుడూ ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదనే గుర్తింపు ఉంది. గత టర్మ్లో కూడా బీజేపీకి దూరం జరిగి తన ప్రధాన ప్రత్యర్థి అయిన లాలూ ప్రసాద్ పార్టీతో జత కలిసి కొన్ని రోజుల పాటు వారితో అధికారం పంచుకున్న ఆయన ఎన్నికల ముందు తిరిగి బీజేపీతో జత కలిసి సీఎంగా అయిన విషయం తెలిసిందే. నితీష్ కుమార్ కి ఏకైక వారసుడు నిశాంత్ కుమార్ ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. కానీ జేడీయూ క్యాడర్, లీడర్ అంతా గట్టిగా కోరుకుంటున్న నేపథ్యంలో ఆయన రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దాంతో ఆయన భవిష్యత్తును తీర్చిదిద్దడానికి నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాలను వదలాల్సి వచ్చిందని అంటున్నారు. నితీష్ సీఎం పదవి వదులుకుంటే నిశాంత్ కుమార్ కి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది. ఆ విధంగా కుమారుడికి రాచబాటుగా ఉంటుంది. మరో 4.5 ఏళ్ల పాటు నిశాంత్ ఈ కీలక పదవిలో ఉంటూ రాడ్డు తెలుతారని అంటున్నారు. ఇక నితీష్ కుమార్ కి కేంద్రంలో కీలక పదవి కూడా దక్కుతుంది. అలా ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు కీలకమైన పదవులు దక్కించుకుంటారు. మొత్తానికి బీహార్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గత నవంబర్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ సహా ఇతర భాగస్వామ్య పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీహార్ సీఎంగా నితీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఈయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. నితీష్ కుమార్ విషయానికొస్తే గతంలో వాజ్పేయి హయాంలో రైల్వే మంత్రిగా విధులు నిర్వహించారు. బీహార్ రాజకీయాల్లో నితీష్ తనదైన ముద్ర వేశారు. తనకు ముందు లాలూ సీఎంగా ఉన్న సమయంలో జంగిల్ రాజుగా పేరుపడ్డ బీహార్ను నితీష్ గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. అభివృద్ధి మంత్రంతో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ మిత్రపక్షంగా ఎన్డీఏ భాగస్వామికి మొదట సీఎంగా కొనసాగిన నితీష్ పొత్తు ఏ పార్టీతో ఉన్నా సీఎం పీఠ మాత్రం తనకే దక్కేలా చూసుకున్నారు. గత 2 శాసనసభల్లోనూ భిన్న పార్టీలతో పొత్తుతో పోటీ చేసిన నితీష్ బలం ఒకసారి ఆర్జేడీ కన్నా తక్కువగా ఉన్నా, ప్రస్తుతం బీజేపీ కన్నా తక్కువగా ఉన్నా సీఎం పదవి మాత్రం తనదే అనిపించుకున్నారు.
243 స్థానాలు ఉన్న ప్రస్తుత అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి 202 స్థానాలుండగా అందులో బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ ఆర్వీ 19, హెచ్ఏఎం 5 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు ఆర్జేడీ 25, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయం సాధిస్తే ఏఐఎంఐఎం 5 స్థానాల్లో గెలిచింది. అయినప్పటికీ ఎలాంటి అభ్యంతరం లేకుండా ముఖ్యమంత్రిగా నితీష్ ని అంగీకరించింది బీజేపీ. నితీష్ సీనియారిటీ, పాలనపై ఆయనకున్న పట్టు కలిసొచ్చాయి. ఇప్పుడు ఎట్టకేలకు నితీష్ రాజ్యసభకు వెళుతుండటంతో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తారన్న అంచనాలు ఉన్నాయి. మరి బీహార్కు సీఎంగా ఎవరొస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. నితీష్ తప్ప ఆయన పార్టీలో మరో నేత పేరు సీఎం పదవికి వినిపించడం లేదు. ఇటీవలి రాజకీయాలకు వచ్చిన నిశాంత్కి మంత్రివర్గంలో చోటు ఇవ్వొచ్చన్న చర్చ జరుగుతోంది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ శాఖ ముగుస్తుండగా ఇప్పుడు ఆయన స్థానంలో బీజేపీ నేత బీహార్ సీఎంగా నియమితులయ్యే అవకాశం ఉంది. బీహార్లో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. ప్రస్తుత ప్రభుత్వంలో నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వసారి ప్రమాణ స్వీకారం చేయగా సామ్రాట్ చౌదరి మరియు విజయ్ కుమార్ సిన్హా వరుసగా 2వసారి ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. నిజానికి చూస్తే నితీష్ ఆషామాషి నాయకుడేమీ కాదు. ఆయన వ్యూహాలు ఆయనకున్న రాజకీయ చతురుడిగా పేరుంది. లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాబల్యంతో బలంగా ఉన్న ఆర్జేడీ కోటను కూల్చి మరీ ఎన్డీఏ స్థాపన జరిగేలా చేశారంటే నితీష్ ఇమేజ్ ని ఊహించుకోవచ్చని అంటున్నారు. మొత్తానికి చూస్తే కనుక నితీష్ కొంత అయిష్టంగానే బీహార్ పీఠాన్ని వదులుకున్నారు. అదే సమయంలో దూరదృష్టితోనే వ్యవహరిస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి రానున్న కాలంలో బీహార్ మీద నితీష్ పట్టు ఏ విధంగా బిగుస్తుందో లేదా సడలిపోతుందో అన్న సంగతి. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళుతున్నారనే వార్తలపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము మొదటించి చెబుతున్నదే ఇప్పుడు నిజమైందని వ్యాఖ్యానించారు. నితీష్ జీని పెళ్లికొడుకును చేసి గుర్రమైతే ఎక్కించారు, కానీ పీటల మీదకు వచ్చేసరికి వేరే వారితో పెళ్లి జరిపిస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ పన్నాగంలో భాగంగానే నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి పీఠ నుంచి తప్పించి ఢిల్లీకి పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు. నితీష్ కుమార్ స్వచ్ఛందంగానే వెళుతున్నట్టు కనిపిస్తున్నా వాస్తవానికి ఆయనను బలవంతంగా పక్కకు తప్పుకునేలా ఒత్తిడి తెచ్చారని ఆర్జేడీ నేతలు విమర్శిస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మార్పును తీవ్రంగా తప్పుబట్టింది.